డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఏంటంటే ఈ పక్కన పళ్ళని సపోర్ట్ తీసుకోకుండా ఈ టైటానియం స్క్రూస్ అనేవి ఉంటాయి. సో ఎముక లోపల మనం డ్రిల్ చేసి బోన్ డ్రిల్ చేసి స్క్రూస్ అనేవి పెడతాం అండ్ దానిపైన క్యాప్ కడతాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, పక్కన పళ్ళని మనం సపోర్ట్ తీసుకోవట్లేదు అండ్ అలాగే ఏ పన్ను అయితే లేదో ఆ పన్నుని మనం ఎముక సపోర్ట్ తీసుకుని కట్టాలి. అండ్ చాలా మంది ఏంటంటే ఈ ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, అలాగే దాని తర్వాత ఎక్కువ వాపు రావడం ఇలా ఏమైనా ఇబ్బంది ఉంటాయి అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో భయాన్ని పక్కన పెట్టేసి మనం కంపేర్ టు పెయిన్ కనుక మనం కంపేర్ చేసుకుంటే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ అలాగే ఎక్స్ట్రాక్షన్ ట్రీట్మెంట్ తో పోలిస్తే ఈ డెంటల్ ఇంప్లాంట్ ప్రొసీజర్స్ అనేది చాలా పెయిన్లెస్, మినిమల్ పెయిన్ ఉంటుంది. ఇదివరకు ఏంటంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి చిగుల్లో ఓపెన్ చేసి బోన్ ఎక్స్పోజ్ చేసి అలాగే ఎముకను డ్రిల్ చేసి ఇంప్లాంట్ పెట్టేవాళ్ళం. సో దీని ద్వారా కొంచెం లైట్ మినిమల్ పెయిన్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా మనం చిగులను ఓపెన్ చేసి కుట్లు పడే విధానం ఏం లేకుండా డైరెక్ట్గా ఇంప్లాంట్స్ అనేవి మనం ప్లేస్ చేయొచ్చు.